నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. ఈ మధ్య కాలంలో ప్రభుత్వ ఆసుపత్రుల్లోని దారుణ ఘటనలు రోజు రోజుకి ఎక్కువైపోతున్నాయి. అందుకు కారణం ఆసుపత్రిలోని వైద్యులు చూపించే నిర్లక్ష్య వైఖరి అని అంటున్నారు. ఎందుకంటే మెరుగైన వైద్య సదుపాయాల కోసం ఆసుపత్రికి వచ్చిన రోగులకు వైద్యం అందించకపోగా వారి నిర్లక్ష్యంతో మనుషుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. మహారాష్ట్రలోని థానేలో దారుణం జరిగింది. ఓ 9 ఏళ్ల బాలుడి కాలికి సర్జరీ చేయాల్సింది పోయి మర్మాంగానికి సర్జరీ చేసిన ఘటన సంచలనమైంది. వైద్యుల నిర్లక్ష్యం వల్లే ఇలా జరిగిందని బాధితుడి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. వీళ్లు చెప్పిన వివరాల ప్రకారం గత నెల స్నేహితులతో ఆడుకుంటూ ఉండగా కాలికి దెబ్బ తగిలింది. వెంటనే బాలుడిని హాస్పిటల్లో చేర్చారు. వైద్యులు సర్జరీ చేయాల్సి ఉంటుందని చెప్పారు. జూన్ 15న హాస్పిటల్లో చేర్చారు. ఇక అప్పటి నుంచి ట్రీట్మెంట్ నడుస్తోంది. ఈ మధ్య సర్జరీ చేయాల్సి ఉండగా కాలికి కాకుండా మర్మాంగానికి చేశారు. తప్పు తెలుసుకున్న వెంటనే కాలికి కూడా సర్జరీ చేశారు వైద్యులు. దీనిపై తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణ జరిపించి తీరాలని డిమాండ్ చేశారు. అయితే ఈ ఘటనపై ఆ హాస్పిటల్ మెడికల్ ఆఫీసర్ స్పందించారు. కాలితో పాటు మర్మాంగం వద్ద కూడా సమస్య ఉన్నట్లు గుర్తించామని వివరించారు. ఇదే విషయాన్ని వైద్యులతో చెప్పి 2 సర్జరీలు చేయాలని సూచించినట్లు వెల్లడించారు. అయితే వైద్యులు బాలుడి తల్లిదండ్రులకు ఇదంతా చెప్పలేదు. ఇందులో తమ తప్పు ఏమీ లేదని, సమస్య ఉండబట్టే సర్జరీ చేశామని వైద్యులు తేల్చి చెప్తున్నారు. అటు తల్లిదండ్రులు మాత్రం వైద్యులు ఇచ్చే వివరణను కొట్టిపారేస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హిట్ టీవీ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.